నీ మాట విని అతన్ని పెళ్లి చేసుకునేందువల్ల ఫలితం చూసావా? నాకు విడాకులు ఇచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటే నన్ను చూసి 10 మంది అవుతారు. విడాకులు ఇచ్చే వరకు నేను చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా? వాడే వచ్చి నీ కాళ్ళ మీద పడేటట్టు చేస్తాను. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. రెండేళ్ళ గారు రండి, మంచి సమయానికి వచ్చారు. కల్పనకి నిశ్చితార్థం జరుగుతుంది. ఈ పెళ్లి చేస్తుంది ఎవరో కాదు, దేవుళ్లాగా తనంతట తనే వెతుక్కుంటూ వచ్చి ఈ శుభకార్యాన్ని జరిపిస్తున్నారు. కల్పన ఏమిటిది? వెళ్ళి బావా. నీకిష్టమేనా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా. మీ మామగారికి మీ ఆవిడికి నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలియడం వల్లే బలవంతంగా నాకు పెళ్లి కుదిర్చారు. బలవంతంగా కుదిరిస్తే నువ్వెందుకు ఒప్పుకున్నావు? బాబు, పెళ్లి పీటల మీద కూర్చోవలసిన నా కూర్చుంది. శవాన్ని చేసి పాడి మీద పడుకోబెట్టకు. మావయ్య, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నా బంధాలన్నీ తెగదింపులు చేసుకొచ్చేస్తాను. నాకు కొంచెం టైం ప్లీజ్. ఎంత టైం కావాలి బావా? నా పెళ్లికి ఇంకా 24 గంటలే ఉంది. చాలు, అది చాలు. సోదరా, రాంగ్ రూట్ లో నడుస్తున్నావు, జాగ్రత్త. అఫ్ కోర్స్, నేను వెళ్లే రూట్ రాంగ్ అయినా నా గమ్యం రైటే. అడ్డదారిలో గమనించాలనుకుంటే అష్ట కష్టాలు పాలవుతావు. నేనే ఇప్పుడు చేయకూడని తప్పులు చేయట్లేదే. తప్పులు చేయటం లేదా? నీ ధనిక వర్గానికి పరమ విరోధి అయిన ఆ యూనియన్ లీడర్ స్నేహాన్ని కోరుకోవటం, పేదరికంలో పుట్టిన నీ మద్దల్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు. నీ భార్య అహంకారాన్ని అసహించుకోవడం పెద్ద తప్పు. నేను రాసిన తలరాతను తిరిగి నువ్వు రాయాలనుకోవటం నువ్వు చేస్తున్న అస్సలు తప్పు. నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించమని శాసించే నీలాంటి వాటితో మాట్లాడటమే పెద్ద తప్పు. ఈ క్షణం నుంచి నన్ను నన్నుగా బ్రతకను. నా మాట వినకుండా నీ మాటలోనే సాగాలనుకునే నీ మొండి ధైర్యానికి గుండెపల్లి రోజు వస్తుంది. ఇదే మన ఆఖరి కలయిక. దరిద్రం వదిలిపోయి అమ్మగారు తాళం వేసుకుని వెళ్ళిపోయారు సార్. మా అమ్మ నాన్న లోపల ఉన్నారయ్యా. మీ నాన్నగారు మీకు ఇది ఇమ్మన్నారు సార్. బాబు, నీకు నీ భార్యకు మధ్య జరిగే గొడవలకు మేం కారణం కాకూడదు. అందుకే ఊరోజులు వెళ్ళిపోతున్నాం. మేము బతకడానికి కావాల్సిన డబ్బు మీ మామగారు ఇచ్చారు. ఏదైనా ఉంటే నాతో పెట్టుకోవాలి, కానీ మా అమ్మ నాన్నతో కదా. సారీ సార్, ఇక మీద మిమ్మల్ని ఆఫీసర్ అవుద్దని చెప్పమన్నారు. ఎవరు? చైర్మన్ గారు. సార్, కారు తాళాలు ఇస్తారా? నేను ఈ కంపెనీకి ఎండీని. మీ బాస్తో చెప్పు నన్ను తీసేయడం అంత సులభం కాదని. కరెక్ట్, వాడిని తీసేయడం అంత తేలిక కాదు. బోర్డు మీటింగ్ లోనే డిసైడ్ చేయాలి. నాకు పిచ్చెత్తితే బోర్డునే తీసేస్తాను. ఈలోగా ఆ యూనియన్ అగ్రిమెంట్ మీద వాడు సంతకాలు పెట్టకుండా నువ్వే చూసుకోవాలి. అసలే నాకు హార్ట్ వీకు. నువ్వు చేసిన తప్పుకి నా కూతురు కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరి ఇక మీదట ఏ గొడవల్లోకి రాకుండా ఉంటే నీకు మంచిది. ఇప్పటికి మీకు 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా బతికారు, కానీ ఈసారి తప్పకుండా పోతారు. ఎందుకంటే ఆ స్ట్రోక్ అయిపోయింది నేను కనుక. ఒరే సుధా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మీకు ఇస్తానన్న బోనస్ 24 గంటలు ఇచ్చి తీరుతాను. నన్ను, నా స్నేహాన్ని నమ్మ. డిమాండ్స్ అని ఒప్పుకున్నారు కదా, ఇక బోనస్ సంగతి కూడా అడుగుదాం. కాదంటే అప్పుడే ఆలోచిద్దాం. త్వరగా లోపలరా, నీతో మాట్లాడాలి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? టైం లేదు, తర్వాత చెప్తాను రా. వీలేదు, ఇక్కడే తెలుసాలి. ఈ నాతో ఏం మాట్లాడాలనుకున్నా
అది మనకి న్యాయం జరిగేదైతేనే ఒప్పుకుంటాను. ప్లీజ్ కమ్. ఇంకా నా పోస్ట్ ఉండేది 3 గంటలే. ఎండిగా మీరు అడిగిన డిమాండ్స్ అని ఒప్పుకున్నట్టు అగ్రిమెంట్ నేనే టైప్ చేసి సంతకం చేస్తాను. నువ్వు చేయి, సంతకం చేయి. నా మొహం చూస్తావేంట్రా? సంతకం పెట్టు. సంతకం పెట్టరా. సంతకం పెట్టు సుధాకర్, ప్లీజ్. వెంటనే నేను తీసుకెళ్ళి లేబర్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. ఆ తర్వాత నాకేమైనా పర్వాలేదు. తొందరపడుతున్నా మెమోరా, ఇంకొకసారి ఆలోచించు. త్వరగా సంతకం చేయి. ఆలోచన చేస్తే అసలుకే ప్రమాదం అవుతుంది. సంతకం పెట్టావా? సుధాకర్, నాకేం తెలీదు. నేను మీ కోరికలు తీర్చడానికి వచ్చాను. తప్పండి. వీడే చంపాడు. నాకేం తెలీదు. నేను మీ కోరికలు తీర్చడం కోసం వచ్చాను. చెప్పరా, ఎందుకు చంపావు? చెప్పరా. వద్దు, నా కోసం, నా ఇంటి పరువు కోసం చంపాను. సుధాకర్ని చంపకపోతే నా పోస్టు నాకు దక్కదని చెప్పాడు మా బావ. మన బాసు వద్దన్నా కూడా అతని కోసమే నేను చెప్పాను. అబద్ధం. వీడు చెప్తుందంత అబద్ధం. వీడే చంపి కావాలని నా మీద పెడతాడు. రాయ్, నేను సార్ ఆవేశపడకండి. జరిగింది ఏదో జరిగింది. ఏం జరిగింది? మన విజయ్ సుధాకర్ని చంపేశాడు సార్. సార్, ఎంత పని చేశావయ్యా? మీరు అడిగిన డిమాండ్స్ అన్ని ఒప్పుకుంటానని చెప్పాను. ఎందుకు వచ్చిన రక్తపాతం అన్నాను, వెళ్ళలేదు. వాడికి ఎండి పోస్ట్ ఇచ్చి ఈ స్థితి కల్పించినా నా కూతుర్ని వదిలేశాడు. అయినా పర్వాలేదు, నేను ఇంకో అల్లుడిని తెచ్చుకోగలను. కానీ ఇంత మంచి మనిషిని నేను మళ్ళీ బతికించగలనా? ఆగండి, నేను చూడలేను. నాకు అసలే హార్ట్ వీక్. పోలీసులకు పట్టిద్దాం. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. మాంగళ్యం సారీ. చెట్టుకు చేరిన భేతాళ శవం మూసిన కట్టెగా మారిన పాత కథలు తిరగేసిన ఏ గెలుపు పొందని శ్రమరానా, ఏ ఫలము పండని చెమటల వానా, కాలధర్మం కాననంటే ఫలితమీ కలత అవునా, లేపద బ్రదర్ మరేమి ఫలవాలేదురా, లేచి దులుపుకో ఎలాంటి పరుగు పోదురా. ఏంటి అల్లుడు ఇలా తడిచిపోయి వచ్చావు? ఆ దెబ్బలేమిటి? కల్పనేది నీకోసం ఎదురు చూస్తుందిరా. ఇదిగో అక్షింతలు, నూతన దంపతుల్ని ఆశీర్వదించు.
ఆలస్యంగానే వచ్చావా? అక్కడికి వెళ్ళి ఆశల పరుగులు గోతులలో పడదోసిన వేసిన అడుగులు నీ ఎముకలు విరిచేసిన అమ్మయ్యా అనుకొని ఆనందించు అదృష్టం గనకనే బతికానంటూ మాడు పగిలే కీడు తగిలి ఆయువు వినయమేగా రేపద బ్రదర్ మరేమి పరవాలేదుగా లేచి దులుపుకో ఎలాంటి పరుగు పోదురా నేలు తాకిన బంతిలా పైకి దూకరా అంతలా కుమన్నా పక్క వాళ్ళే ఎదిగితే ఏడ్చుకోరా రేపద బ్రదర్ మరేమి పరవాలేదురా లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా అదృష్టం నా వద్దురా, నువ్వు ఇచ్చిన జీవితం నాకు వద్దురా. ఓ పక్కన పోలీసులు, ఓ పక్కన రౌడీలు, నాకు ఇచ్చా వద్దు. నాకు నా బాధ్యత కావాలి, నాకు నా బాధ్యత ఇచ్చాయి. రింగో ఎక్కడున్నారా రే? అయ్యో అయ్యో ఎక్కడ ఇది కదే. ఎక్కడికి వెళ్ళాయని చెప్పు. పోలీసులు రౌడీలు నన్ను తప్పడానికి తరుముకుంటూ వస్తే ప్రాణాలు చేతుల్లో పట్టుకుని వర్షంలో తడుచుకుంటూ వచ్చాను. వర్షమా? వర్షమా ఏమిటయ్యా, నా బట్టలు చూస్తే తెలియట్లేదు, అంతా తడిచిపోయి పట్టి పొడిగానే ఉన్నాయా. మీరేదో మీ జీవితం గురించి మీ బాధల గురించి చెప్తుంటే వింటున్నాను. నేను ఎక్కడికి కదలలేదు, మీరు ఎక్కడికి వెళ్ళలేదు. అదిగో నేను మీకు ఇచ్చిన మందులో సగం దాగి వదిలిపెట్టిన గ్లాసు. కల్పన పెళ్లి, సుధాకర్ మర్డర్. వాళ్ళంతా ఎవరయ్యా? వాళ్ళెవరిని అడుగుతావేంటయ్యా? నువ్వు ఇచ్చిన మందు వల్లే కదా నా మీసాలు కూడా పోయాయి. మందు వల్ల మీసం పోవడం ఏంటయ్యా? లక్షణంగా ఉంటాను. ఒకసారి అర్థంలో చూసుకో. ఇది కళ నిజమా? ఎలా ఉంటే బాగుంటుంది? ఇది కళ నిజమో తెలియట్లేదు కానీ
నా పాత జీవితం మాత్రం ఎంతో గొప్పదని తెలుసుకున్నాను. పొరపాటును కూడా లేని దాని గురించి ఆలోచించను. అదృష్టం, రింగు, లక్ అంటూ ఉన్న ఈ మంచి జీవితాన్ని వృధా చేసుకోను. కరెక్ట్. నీలాగే అందరూ తృప్తికి మించిన హాయి లేదనుకుంటే దేశం సుభిక్షంగా ఉంటుందయ్యా. అవును, మీరెవరు? దేవుడా, మాంత్రికుడా? నీ స్నేహితుడు అనుకో. నాకు మంచి గుణపాఠం నేర్పారు. థ్యాంక్ యూ ఫ్రాంక్. ఎందుకు వచ్చావు? సస్పెండ్ అయిన చాలక ఉద్యోగం కూడా పోగొట్టుకోవడానికి వచ్చావా? హలో, చైర్మన్ గారా? సారీ, అర్ధరాత్రి ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. మీకు నమ్మకమైన వాడే మీ కంపెనీలో టీవీలు దొంగిలిస్తున్నాడని నేను చెప్పడానికి వచ్చినప్పుడు మీరు నన్ను అనుమానించి అవమానించారు. ఒకసారి మీరు ఇక్కడ నంబర్ 9 సెకండ్ మెయిన్ రోడ్ అమీర్పేట్కి వస్తే అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. ఇప్పుడు కూడా నేను కంప్లైంట్ చేసినందుకు మీరు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారేమో. పర్లేదు సార్, నేను కూలి పని చేసి బతకగలను. గుర్తుందా సార్, మీరు కూడా ఆ పని చేసి పైకి వచ్చారు. అంతా బయట కూర్చున్నారేమిటి? రాత్రంతా నీకోసమే ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చున్నాం. ఒరే వెర్రి మాలోకం, రాత్రంతా ఎక్కడికి లేవురా? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, ధర్మసత్రం అనుకున్నావా? రాత్రి నువ్వు భోజనం చేయకుండా వెళ్ళిపోతే మేము ఎంత బాధపడ్డామో తెలుసా? రాత్రంతా నీ స్వప్న సుందరి చూడటానికి వెళ్ళావా బావా? అల్లుడు, నువ్వు నా కూతురు చేసుకోకపోయినా పర్వాలేదని చెప్పాగా. ఇంతకీ వ్యాపారం గురించి ఏం ఆలోచించావు? బాబాయ్, అన్ని పోలీస్ స్టేషన్లో వెతికాను, లాకప్లో కూడా చూశాను. ఇంకా సెంట్రల్ సుధాకర్, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నాకేమైందిరా? మిస్టర్ విజయ్, నీ నిజాయితీని అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. నిన్ను మేనేజర్ని చేస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్ను రికమెండ్ చేసింది ఎవరో తెలుసా? మా స్వప్నకి నువ్వంటే ఆపండి, 1 minute. మంచి డాక్టర్కి చూపించుకో. ఈ అమ్మాయి నా మరదలు, నా భార్య. ఒట్టు, నా లెవెల్కి ఈ భార్య కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. నేను పై చదువులకి అమెరికా వెళ్తున్నాను. ఆ సందర్భంగా మా ఇంట్లో ఒక చిన్న పార్టీ, మీరు తప్పకుండా రావాలి. వద్దండి, మీలాంటి పెద్దవాళ్ళ పార్టీకి మాలాంటి చిన్నవాళ్ళు వస్తే రింగ్ రివర్స్ అయిపోతుంది. రింగా అంటే? అదేనండి, ప్రతివాడికి అక్కడ ఉంటుంది రింగు, అదే సుడి. ఎక్కడా?